మన టీఎఫ్ఐలో ఫ్రెండ్షిప్ లవ్ మీద చాలా సినిమాలు వచ్చాయన్నమాట. బట్ ఈ సినిమాల అన్నిట్లో ద బెస్ట్ ఎవర్గా నిలిచే సినిమా ఎప్పుడైనా ఉందంటే అది నువ్వే కావాలి. సో 90స్లో పుట్టిన ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ సినిమా అనమాట. అండ్ ఈటీవీలో మనం చాలాసార్లు చూసి చూసి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా అయితే నువ్వే కావాలి. సో బేసిక్గా నువ్వే కావాలి సినిమా తరుణ్ గారి ఫస్ట్ సినిమా, తరుణ్ గారికి రిచా గారికి, ఉషా కిరణ్ బ్యానర్. సో మంచి లాంచ్ ఇద్దరికైతే. అండ్ సినిమా కూడా ఓవరాల్గా స్టోరీ వైజ్ అయితే ఉంది, కామెడీ అయితే ఉంది, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఎమోషన్ అయితే ఉంది, ఫ్రెండ్షిప్ అయితే ఉంది, లవ్ అయితే ఉంది. సో ఏదేది ఎంతెంత కావాలో అంత కరెక్ట్గా ఉంటుంది అనమాట సినిమాలో. అండ్ చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చే సినిమా అనమాట. అంటే ఈ సినిమాలో లోటుపాట్లు అయితే కన్నా కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయడం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అంటే లైన్ ఫ్రెండ్షిప్ లవ్. సో ఇది ఎప్పుడు ఒక డిబేటబుల్ లైన్ అనమాట. ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు లవ్ అవ్వచ్చా అవ్వకూడదా అనేసి. సో దీనికి ఆన్సర్ అనేది మనం చాలా సినిమాలు చూసాము. సెకండ్ హాఫ్ లాస్ట్కి వచ్చేకటి సినిమా యాక్చువల్గా. సో తరుణ్ లవ్ అనేది రిలీజ్ అవుతాడు హీరోయిన్ మీద. సో తనకి లవ్ ఉంది, తన హీరోయిన్ వచ్చి ఇంకా ఆ లవ్ ఫీల్ అయ్యి ఉండదు అనమాట. సో బేసిక్గా ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ ఇంటి బయట నుంచి నడుచుకుంటూ వస్తారనమాట. అంతే. దీని తర్వాత రిచా ప్రకాష్ని అతన్ని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలి. సో ఈ టైంలో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అంటదనమాట. సో చాలా నార్మల్ కన్వర్జేషన్ అది యాక్చువల్గా. కానీ ఇక్కడ ఈ కన్వర్జేషన్ చూస్తే తరుణ్ ఎమోషన్ వచ్చి లవ్ ఉన్నా కూడా చెప్పుకోలేకుండా స్ట్రాంగ్గా ఉండాలి. రిచా ఎమోషన్ వచ్చి అప్పుడే లవ్ రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ అనమాట. సో ఒక మాట్లాడుతూ అంటా అంటే నాకు ఇన్ని రోజులు ఏదో అయిపోయిందిరా, కానీ ఇప్పుడు భయంగా ఉంది, అమెరికాకి వెళ్ళిపోవాలంటారు. ఈరోజు మనం కలిసి ఉన్నాం కదా, అదేందో నువ్వే లవ్ చేసిండొచ్చు కదా, నీకెందుకు నా మీద ప్రేమ కలగలేదు, నువ్వు ఎందుకు నాకు ప్రేమించాలని అనిపించలేదు అంటారనమాట. సో ఒక అబ్బాయి అనేవాడు బర్స్ట్ అవుతే, ఆ ఏడిస్తే ఆ ఏడుపుకి ఎంత అర్థం ఉంటుంది ఈ సీన్లో ఉంటుంది అనమాట. ఒక హగ్గు, ఒక ఏడుపు, ఆ రెండు కలగలిసిన సీన్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. తరుణ్ యాక్టెడ్ ఇన్ వేరే లెవెల్ అనమాట యాక్చువల్గా ఈ సీన్లో అయితే. సో ఎప్పుడైతే తరుణ్ కొంచెం ముందెళ్తాడో, ముందెళ్ళిన తర్వాత ఆమె అడిగే రెండు క్వశ్చన్లు వచ్చి ఎందుకు నీకు నన్ను ప్రేమించాలని అనిపించలేదు అనేసి అడిగినప్పుడు ఒక క్షణం ఆగి వాడి కళ్ళలో నీళ్ళు వస్తుంది అనమాట. నెక్స్ట్ మూమెంట్లో వెనక్కి వెనక్కి తిరిగి చూసి అంతసేపు హోల్డ్ చేసుకున్న భారం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ని ఫస్ట్ టైం, అంటే అన్ని రోజులు వాళ్ళు అంత కలిసి ఉన్నా కూడా తిరిగినా కూడా ఆ ఫస్ట్ టైం ఆ లవ్లో ఒక హగ్ అనేది ఆమె పరిగెత్తబోయి ఇస్తాడనమాట. సో ఇదైతే అబ్జల్యూట్ సీన్ అనమాట యాక్చువల్గా నువ్వే కావాలి మూవీలో.